అందరికీ స్వాగతం సుస్వాగతం. వాసనసింహులు మనం ప్రతి వారం 6 సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1322వ కార్యక్రమం. ఈ రోజున ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ పి గురుప్రసాద్ గారు వారు ఈ రోజున ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అంటే గుండెపోటు నివారణ. మనం ఇటీవల కాలం వింటున్నాం, గుండెపోటు అనేది చాలా ఎక్కువైపోయింది అనిపిస్తుంది. యూత్లో కూడా పూర్వకాలం గుండెపోటు రావడం అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక హార్ట్ అటాక్ వచ్చింది అంటేవాడు. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ రావడం మరణించడం కూడా జరుగుతుంది. అలాంటిది ఎలా వీటిని ఇంత చిన్న వయసులోనే మిడిల్ ఏజ్లోనే గుండెపోటు వస్తుంటే అలా రాకుండా ఏ రకంగా నివారణ చర్యలు తీసుకోవచ్చు అనే విషయం మీద చాలా ఇంపార్టెంట్ టాపిక్ విషయం మీద డాక్టర్ గురుప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు లైవ్లో చూస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కనుక మీరు చూడమే కాదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు శ్రద్ధగా చూసిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాలా పోస్ట్ చేయండి. నేను డాక్టర్ గారిని అడిగిన తర్వాత మీ సమాధానం ఇస్తాను. నా ఓవర్ టు డాక్టర్ పి గురుప్రసాద్ గారు, వారిని ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ అటాక్స్ మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ సమరం గారు చెప్పినట్టు హార్ట్ అటాక్ అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 కిల్లర్ అంటే జబ్బు పరంగా అంటే హార్ట్ అటాక్ అండి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈ వరల్డ్లో, ఆల్ ఓవర్ ది వరల్డ్. సో డెఫినెట్గా దాని నివారణ అన్నది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా పెద్దలు. వచ్చిన తర్వాత ఎలాగో ట్రీట్మెంట్లు ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ ఆ హార్ట్ అటాక్ వచ్చి ఆ డ్యామేజ్ అయిన మజిల్ అన్నది, హార్ట్ మజిల్ అన్నది మళ్ళీ వెనక్కి రాదు, కొంత మజిల్ పోతుంది. కాబట్టి ఆల్వేజ్ నివారణ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. దాని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. అసలు హార్ట్ అటాక్ అనే పేరు వినగానే అందరికీ ముందు అసలు దడ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి హార్ట్ అటాక్ అని పేరు వినగానే మనకి బేసికల్లీ ఎవరికైనా ముందు దడ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఇట్స్ ఎ కిల్లర్. హై రిస్క్ ఆఫ్ డెత్ ఉంటుంది. సివియర్ హార్ట్ అటాక్ వస్తే మొదటి గంటలోనే సుమారుగా 50% మంది చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొక 24 గంటల్లో మిగిలిన పర్సన్స్ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అదేంటన్నది అంటే మనకు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది చూడాలి. ఇక్కడ ముఖ్యంగా మనం ఈ రోజుల్లో చాలాసార్లు చూస్తున్నాం, చాలామంది ఆడుతూ పాడుతూ ఆన్ స్టేజ్ కూడా కొలాప్స్ అయిపోయి చనిపోవడం చూస్తున్నాం. అయితే అలా తెలియకుండా వస్తే ఎలాగండి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఖచ్చితంగా వీళ్ళల్లో ఏయో ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, గుర్తించనివి ఉంటాయి. వాళ్ళు చూపించుకోక కానీ అంటే అసలు ఎప్పుడు వాళ్ళు జాగ్రత్తగా పరీక్షించుకోకపోతే అది సైలెంట్గా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి సడన్గా ఉప్పెనలాగా వచ్చి ప్రాణం తీసేయడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు అందరూ జస్ట్ సడన్గా ఏదో కరెంటు పోయినట్టు పోతారంటే అసలు ప్రపంచంలో ఎవరు బతికుంటారు. సో అదొకటి. ఏంటి కారణాలు ఏంటి ఉంటాయన్నది మీకు రెగ్యులర్గా చూసే డాక్టర్కి ఐడియా ఉంటుంది. ఈ పర్సన్కి ఓకే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఈ కంట్రోల్ చేయాలనేది వాళ్ళు నిశ్చితంగా గమనించి దానికి ప్రివెన్షన్ చెప్తారు, అవి మీరు పాటించుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ప్రివెన్షన్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూసుకోవాలి. మన లైఫ్ స్టైల్ని గమనించుకోవాలి. లైఫ్ స్టైల్లో మనం బరువు పట్టించుకుంటున్నాం లేదా, ఫిజికల్ యాక్టివిటీ పట్టించుకుంటున్నామా లేదా మనకి ఏమైనా అలవాట్లు స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి ఉన్నాయా, ఎన్ని ఫ్యాక్టర్స్ పరిగణనలోకి తీసుకొని వీటిలన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇలాంటివి గట్టిగా పూర్తిగా అదుపులో ఉంచుకుంటే మనకి చాలా వరకు నివారించుకోవడానికి హార్ట్ అటాక్లు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఒకటొకటి చూద్దాం ఈ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్లో. ఇందులో స్మోకింగ్ చాలా కామన్. అన్ఫార్చునేట్లీ అదొక ఫ్యాషన్ కింద స్టార్ట్ అయ్యి అది ప్రాణాంతకంగా మారుతుంది అనేది చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో, డెవలప్డ్ నేషన్స్లో స్మోకింగ్ రేట్ తగ్గుతూ వస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది. మన వాళ్ళు కూడా ఇప్పుడు అర్థం చేసుకొని తగ్గించుకుంటున్నారు. అసలు స్మోకింగ్ లేని వాళ్ళు ఎవరు దయచేసి స్మోకింగ్ స్టార్ట్ చేయకండి. అండ్ ఆల్రెడీ స్మోక్ చేస్తున్న వాళ్ళు మానేయండి. ఎందుకు అంటే ఇది హార్ట్ అటాక్ వచ్చే అవకాశం నుంచి 2 నుంచి 4 రెట్లు పెంచుతుంది స్మోకింగ్ అన్నది. అది సరదాగా స్టైల్గా కాల్చినట్టు ఉంటుంది. అందరూ అనుకుంటారు ఓకే స్మోకింగ్ అంటే ఏదో లంగ్ క్యాన్సర్ ఒకటే అని. కాదు, ఇంకా చాలా ఉంది. ఉదాహరణకి సడన్ డెత్, ఇంతాక మనం అనుకున్నాం చూడండి, స్టేజ్ మీద పాడుతూ పడిపోతున్నారు, దాన్ని కూడా రిస్క్ పెంచుతుంది స్మోకింగ్.
ఇంకోటి అయోటిక్ ఎన్యూరిజం అంటాము, అంటే మన బాడీలో హార్ట్ నుంచి వచ్చే పెద్ద ఆర్టరీని అయోటా అంటాము. అది బెలూన్లా ఉబ్బిపోయి పగిలిపోయే అవకాశాన్ని పెంచుతుంది. పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే ఇప్పుడు రక్తనాళాలు కాళ్ళకి వెళ్ళే చేతులకు వెళ్ళే రక్తనాళాలు కూడా పూడుకుపోయి కొంతమందికి గ్యాంగ్రీన్ అని యాంపుటేషన్ కాలు తీసేయడం జరుగుతాయి చూడండి, ఆ రిస్క్ని కూడా స్మోకింగ్ పెంచుతుంది. స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఇక్కడ చెప్పేది, పక్షవాతం వచ్చే రిస్క్ని కూడా స్మోకింగ్ పెంచుతుంది. ఇన్ని భయంకరమైన జబ్బులు పెంచుకునేది అవసరమా అండి? అయితే ఏం చేద్దాం డాక్టర్ గారు, ఇప్పుడు మాకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది, స్మోకింగ్లో పడిపోయాం, ఇప్పుడు ఆపితే ఉపయోగం ఉందా అంటే ఎస్ ఉంది. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు క్విట్ స్మోకింగ్ అంటారు. అంటే స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు 1-2 సంవత్సరాలు మానేస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ 50% దాకా తగ్గిపోద్ది. అదే 5 సంవత్సరాలు టైంకి పూర్తిగా మానేసి ఉంటే సుమారుగా అసలు స్మోక్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో వీళ్ళకి అంతే రిస్క్ ఉంటుంది. సో స్మోకర్స్ ఉంటే ఖచ్చితంగా మానేయండి. అయితే ఓకే సరదాగా ఒక 5 సంవత్సరాలు స్మోక్ చేసి మానేద్దాం, అప్పుడు మాకు రిస్క్ నార్మల్గా వచ్చేస్తుంది కదంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. నేను చెప్పింది ఓన్లీ హార్ట్ అటాక్ సంబంధించిన రిస్కే, 5 ఇయర్స్కి పూర్తిగా తగ్గిపోతుంది అన్నది. క్యాన్సర్స్కి సంబంధించి, బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతంకి సంబంధించి అయితే 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది ఆ రిస్క్ తగ్గడానికి. సో అంత అవసరం మనకి అలవాటు చేసుకోవడం వద్దు, అలవాటు ఉంటే మానేయండి. ఇంకొకటి సెకండ్ హ్యాండ్ స్మోక్ అని రాశాను అక్కడ. సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఇప్పుడు స్మోక్ చేస్తున్న వాళ్ళ పక్కనున్న హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ 25 నుంచి 30% పెరుగుతుంది మనకి. సో స్మోకర్స్ దగ్గర నుంచి దూరంగా ఉండండి, అది ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా. అండ్ స్మోకర్స్ కూడా దయచేసి ఇంటిలో కానీ ఇంకొక వ్యక్తి దగ్గర స్మోక్ చేయకండి, వాళ్ళకు కూడా రిస్క్ ఇస్తున్నారు మీరు. ఆ బయటికి వీళ్ళు వదిలిన పొగ పీల్చుకొని కూడా రిస్క్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ రిస్క్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్, ఇది చాలా కామన్, చాలామందికి ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ చాలామంది దీన్ని పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరంటే దీన్ని ఇంకొక పేరు, దీనికి సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటాం? ఇప్పుడు పేషెంట్లు వస్తారు, ఎవరైనా వచ్చినప్పుడు ఏ పేషెంట్ ఏ కంప్లైంట్తో వచ్చినా డాక్టర్లు కంపల్సరీగా బీపీ అనేది రికార్డ్ చేస్తాం. చేసినప్పుడు ఏమంటే మీకు బీపీ ఉందని చెప్తే నాకేం లేదు డాక్టర్ గారు, నాకు అసలు తలనొప్పి లేదు, నాకు అసలు కోపం రాదు, నాకు తల తిరగట్లేదు, నాకు ఏమీ లేదంటారు. వాళ్ళకి 200 బీపీ ఉంటుంది. అలాగా ఉన్నవాళ్ళు 100లో 90 మందికి బీపీ ఉన్న వాళ్ళలో ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. అందుకని దాన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. వై ఇస్ ఇట్ ఎ కిల్లర్ అని ఎందుకు అంటామంటే ఈ బీపీ అదుపులో లేని వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. వాటిలో ఒక ముఖ్యమైనది హార్ట్ అటాక్ రావడానికి ఒక కారణం. ఎంత ఎక్కువ అంటే దాంట్లో రిస్క్ మీకు అందరికీ తెలుసు, బ్లడ్ ప్రెషర్ అంటే సిస్టోలిక్ డయాస్టోలిక్ అని ఉంటుంది. పైన ఒక నెంబరు కింద ఒక నెంబర్, 2 నెంబర్స్ ఉంటాయి. ఈ సిస్టోలిక్ ఒక 20 mmHg పెరిగిన, డయాస్టోలిక్ ఒక 10 mmHg పెరిగిన రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ రెట్టింపు అవుతుంది, డబల్ అవుతుంది. సో కొంతమంది నాకేం లేదండి 150, 90, 150 పెద్ద ఎక్కువేం లేదు అనుకుంటారు. కానీ మీకు ఆల్రెడీ రిస్క్ డబల్ అయిపోతుంది అన్నది గమనించుకోవాలి హార్ట్ అటాక్కి. అట్లాగే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు సుమారుగా 70% మందికి బీపీ కనపడుతుంది. ఎంత కనీసం 140/90 బీపీ అన్నది ఉంటుంది. అలాగే పక్షవాతం వచ్చిన వాళ్ళు సుమారుగా 77% మందికి ఆల్రెడీ బీపీ ఉంటుంది, 140/90 సిస్టోలిక్ mmHg అన్నది, ఆర్ దానికన్నా ఎక్కువ. ఇంకొక విషయం, ఒక బ్లడ్ ప్రెషర్ ఉన్న వ్యక్తికి 50 సంవత్సరాల వయసుకి వచ్చేటప్పటికే, అంటే కంట్రోల్ లేకుండా వదిలేసిన వ్యక్తుల గురించి చెప్తున్నాం, వాళ్ళకి సుమారుగా 5 సంవత్సరాల లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. 50 ఇయర్స్లో 5 ఇయర్స్ తగ్గిపోతుంది బీపీని పట్టించుకోకుండా వదిలేస్తే. ఓకే, అంత ఇంపార్టెంట్. సో ఓకే, దీనికి ఏం చేయాలి? ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అంటాం. లైఫ్ స్టైల్ అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్. డైట్లో ముఖ్యంగా ఉప్పు తగ్గించుకోవడం, ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం, అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే అది ఎంత ఏంటి హార్ట్ అటాక్ సంబంధించి చెప్పేదే దీనికి కూడా వర్తిస్తుంది, అది మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. వీటితో కంట్రోల్ కాని వాళ్ళకి ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ట్యాబ్లెట్స్ దగ్గర ఇంకొక మాట చెప్పాలి. ట్యాబ్లెట్స్ అంటే బీపీ ట్యాబ్లెట్స్ అన్నీ ఒకటి కాదు. బీపీ ట్యాబ్లెట్స్లో రకాలు ఉంటాయి, క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ అంటాం. ఏస్ ఇన్హిబిటర్స్ అని, ఏఆర్బీస్ అని, బీటా బ్లాకర్స్ అని, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని, డయారిటిక్స్ అని, ఇట్లా సెంట్రల్ యాక్టింగ్ మల్టిపుల్ ఉంటాయి. వీటిలో మీ డాక్టర్ గారు మీకేది సూటబుల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. మా మామయ్యకి బీపీ ట్యాబ్లెట్ ఉంది నేను వేసుకుంటున్నానండి అంటారు ఒక్కోసారి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనకు షుగర్ ఉండొచ్చు, మీకు ఉండకపోవచ్చు. ఆయనకు ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు, మీకు వచ్చి ఉండకపోవచ్చు. దాన్ని బట్టి చాయిస్ ఉండి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటనేది తెలుసుకొని తీసుకోండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. కొలెస్ట్రాల్, ఇక్కడ కూడా ఇంకో విషయం చెప్పాలి. కొలెస్ట్రాల్ అంటే చాలామంది పేషెంట్స్ టోటల్ కొలెస్ట్రాల్ అని ఒక టెస్ట్ తీసుకొని వస్తారు.
టోటల్ కొలెస్ట్రాల్ అన్నది మనకి పూర్తి వివరం రాదండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నేను 3 పెట్టాను ముఖ్యమైనవి: ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అని. కాక విఎల్డిఎల్ ఉంటుంది. అయితే ఇవి ముఖ్యం. వీటిలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మెయిన్ విలన్. బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అందరూ వినుంటారు కదా. ముఖ్యమైన వెరీ బ్యాడ్ కొలెస్ట్రాల్ దీని అనాలి, కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ట్రైగ్లిజరైడ్స్ అనాలి. ఈ హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్, అంటే పరిభాష అట్లా ఉంటుంది. యాక్చువల్గా ఏదైనా గుడ్ బ్యాడ్ అని చెప్పుకునేది ఏంటంటే బేసిక్గా అది ఉండాల్సిన దానికి మించి పెరిగితే. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్గా శరీరానికి అవసరం, కానీ ఎక్కువైతే డ్యామేజ్ చేస్తుంది. అలాగే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైతే డ్యామేజ్ చేస్తాయి. హెచ్డిఎల్ మటుకు తక్కువైతే డ్యామేజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగటం వల్ల హార్ట్ అటాక్ రేట్స్ పెరుగుతాయి ఖచ్చితంగా. సో దాని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఫస్ట్ అగైన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే డైట్, ఎక్సర్సైజ్. అది దాటిన తర్వాత బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి, స్టాటిన్స్ అని చెప్పి. ఇవి అంటే అందరూ వినే ఉంటారు, ఎట్రోవాస్టాటిన్ అని, రోజ్వాస్టాటిన్ అని. కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పని జరగకపోతే ఈ స్టాటిన్స్ అనేవి వేసుకొని ఖచ్చితంగా దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే చాలా వరకు మన హార్ట్ అటాక్ వచ్చే అవకాశం నివారించుకోవచ్చు. ఈ నివారణకి స్టాటిన్స్లో మళ్ళీ 2 రకాలు అంటాం: ప్రైమరీ అండ్ సెకండరీ ప్రివెన్షన్ అంటాం. ప్రైమరీ అంటే అసలు లైఫ్లో హార్ట్ అటాక్ రాకుండా ఉండి బాగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి వాడుకోవచ్చు. లేదు, ఒక్కసారి ఎవరికైనా హార్ట్ అటాక్ కానీ పక్షవాతం కానీ వస్తే వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ స్టాటిన్స్ వాడాలి, అలాగే ఆస్పిరిన్ వాడాలి, యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ అంటాం. ఓకే, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఇది గుడ్ కొలెస్ట్రాల్. ఇది గుడ్ అని ఏంటంటే ఇది బేసిక్గా ఏం చేస్తుంది, మన రక్తనాళాల్లో ఆల్రెడీ ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అని ఫామ్ అయిపోయిన చోట నుంచి కొలెస్ట్రాల్ని మళ్ళీ వెనక్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి, తగ్గిస్తుంది, మన రిస్క్ని తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి 1 మిల్లీగ్రామ్ డెసిలీటర్ ఆఫ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిన దానికి 2 నుంచి 3% రిస్క్ తగ్గుతుంది హార్ట్ అటాక్కి. సో హెచ్డిఎల్ ఎక్కువ ఉంటే మంచిది, ఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ తక్కువ ఉంటే మంచిది. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది యాక్చువల్గా ట్రెడిషనల్గా ముందు నుంచి చాలామంది వినుంటారు, పరగడపు నుండి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయాలి అని అంటూ ఉంటాం. ఎందుకంటే పాత గైడ్లైన్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి. దాంట్లో ట్రైగ్లిజరైడ్స్ అన్న దానికి ఒక్కదానికే ఈ ఫాస్టింగ్ అన్నది అవసరం. మిగిలినన్ని ఏ టైంలో చేసినా మార్పు రావు. ట్రైగ్లిజరైడ్స్కి మటుకు తిన్నాక తినకముందు అనే మార్పు వస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ అధ్యయనాల్లో ఏంటంటే తిన్న తర్వాత ఉన్న వాల్యూస్ మీదే ఎక్కువ ఈ హార్ట్ అటాక్లు కానీ వాస్కులర్ ఈవెంట్స్ అంటూ ఇలాంటి స్ట్రోక్ వచ్చే అవకాశాలు బాగా కోరిలేట్ అవుతాయి. కాబట్టి తిన్నా కూడా ఇవ్వచ్చు బ్లడ్ టెస్ట్ అనేది. దాని గురించి ప్రత్యేకంగా ఇంకొక రోజు వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఒమేగా-3 ఫ్యాటీ, అంటే దానికి సంబంధించి ట్రీట్మెంట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ కానీ దానికి కూడా పని జరగకపోతే ఫైబ్రేట్స్ అని ఉంటాయి, ఫినోఫైబ్రేట్ అని ట్యాబ్లెట్ ఉంటుంది. దాంతో చాలా వరకు సుమారుగా కంట్రోల్లోకి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మన ట్రైగ్లిజరైడ్స్ ట్రీట్మెంట్ ఇది దీనంత బ్యాడ్ కాదు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంత ఎక్కువ రిస్క్ కాదు. కానీ దీంతో ఇంకో తలకాయ నొప్పి ఏంటంటే మరీ ఎక్కువ ఒక 500 పైన 1000 అలాగా ట్రైగ్లిజరైడ్స్ వచ్చేస్తే మన హార్ట్కి ఎప్పుడైనా సంవత్సరాల తర్వాత ఎఫెక్ట్ వస్తుంది. కానీ ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటారు అందరూ, దాని మీద ఎఫెక్ట్ చూపించి ప్యాంక్రెటైటిస్, అక్యూట్ ప్యాంక్రెటైటిస్ అనే ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ట్రైగ్లిజరైడ్స్ బాగా ఎక్కువ ఉంటే అన్కంట్రోల్డ్. సో వాళ్ళకి ఖచ్చితంగా ముందు దాని కంట్రోల్ కోసం ఫైబ్రేట్స్ అన్న మందులు ఇచ్చి కంట్రోల్ చేస్తాం. అంత ఎక్కువ లేకుండా ఒక 200, 300, 400 రేంజ్లో ఉంటే ఫైబ్రేట్స్కి వెళ్ళకుండా స్టాటిన్సే ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే స్టాటిన్స్కి హార్ట్కి ప్రొటెక్షన్ చాలా ఎక్కువ. ఇక్కడ ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ డాక్టర్ గారు ఎవరైనా మీకు స్టాటిన్స్ రాస్తే, అంటే ఎట్రోస్టాటిన్ కానీ రోజ్వాస్టాటిన్ ఇలాంటి మందు రాస్తే ఓన్లీ కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం అని రాయరు. కొలెస్ట్రాల్ కంట్రోల్తో పాటు మీకు హార్ట్కి సంబంధించిన రిస్క్ కూడా తగ్గించడానికి వాడతాం. అయితే ఎంతకాలం వాడితే అంతకాలమే మనకి ప్రొటెక్షన్. ఇప్పుడు చాలా కామన్గా జరిగే తప్పు ఏంటంటే పేషెంట్లు ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకుంటారు, చేసుకొని నార్మల్ కనపడుతుంది, ఆపేస్తారు. ఆపేసి 6 నెలలకో సంవత్సరానికి వస్తారు. వచ్చేసరికి మళ్ళీ చూస్తే మళ్ళీ ఉంటుంది, ఏంటమ్మా ఇది వాడుతున్నారా వాడలేదా అంటే తగ్గిపోయిన డాక్టర్ గారు మానేసామంటారు. ఇదే తప్పు ఈ రోజుకి కూడా బీపీ కంట్రోల్కి అలాగే చేస్తుంటారు. బీపీ కంట్రోల్ లాగా ఆపేస్తారు, షుగర్ కంట్రోల్ లాగా ఆపేస్తారు. ఇవి అట్లా చెయ్యకూడదు. ఇవి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ కాబట్టి ఖచ్చితంగా కంటిన్యూగా వాడుతూ ఉండాలి. వాడుతున్నంత కాలమే మనకి కంట్రోల్ ఉంటుంది. ఏంటది, ఇప్పుడు మనం హెల్మెట్ అనుకోండి, హెల్మెట్ పెట్టుకున్నంత కాలమే కదా, పెట్టుకున్నంతసేపే కదా ప్రొటెక్షను. పొద్దున్నే సాయం దాకా పెట్టాలని తీసేసి నైట్ హెల్మెట్ లేకుండా వెళ్తే యాక్సిడెంట్ అయితే బుర్ర పగులుతుంది. అట్లా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ డయాబెటీస్ అని పెట్టాను. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ లక్షణాలు. వీటిలో ఇప్పుడు 5 ఉన్నాయి, 5 చెప్తాను. వాటిలో ఏ 3 ఉన్నా ఆ పేషెంట్కి మెటబాలిక్ సిండ్రోమ్ ఉంది అనే అర్థం. ఎందుకు దీని గురించి చెప్పుకుంటున్నామంటే ఇది
1.5 నుంచి 3 రెట్లు రిస్క్ పెంచుతుంది హార్ట్ అటాక్ ఇవి ఉంటే ఈ లక్షణాలు. ఇది చాలా కామనే మనకి ఇండియన్స్లో చూసుకుంటే. ఇందులో ఫస్ట్ది వచ్చి అబ్డామినల్ ఒబిసిటీ అన్నాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, యాక్చువల్గా మనకు అందరికీ తెలుసు డాక్టర్స్ నార్మల్గా మెడలో స్టెత్ వేసుకొని కనపడతారు. అయితే మెడలో స్టెత్తో పాటు ఒక మెజరింగ్ టేప్ కూడా వేసుకొని ఉండాలనేది నా పర్సనల్ అభిప్రాయం. రీజన్ ఏంటంటే అది గుర్తు చేస్తారు మనకు, ఓకే ప్రతి ఒక్కరికి అబ్డామిన్ గర్త్ మెజర్ చేయాలని చెప్పి. ఎందుకు అంటే దానికి ఒక లెక్క ఉంది. అప్పుడు మనకి దాంట్లో లెక్క వెస్టర్నర్స్కి మనకి తేడా ఉంది. వెస్టర్నర్స్కి అయితే 102 సెంటీమీటర్స్ దాటితే పొట్ట చుట్టుకొలత ఎక్కడ తీసుకోవాలి, మన హిప్ బోన్ అంటాం చూడండి, ఈ పక్కన కనపడే బోన్ ఏరియాలో అక్కడ సర్కంఫరెన్స్ తీసుకొని, వెస్టర్నర్స్కి అయితే 102 సెంటీమీటర్స్, మనకి ఏషియన్స్కి అయితే కనుక 90 సెంటీమీటర్సే. నార్మల్గా లక్కీ నెంబర్ 9 అంటారు, ఈ విషయంలో 9 అన్లక్కీ. సో 90 గుర్తుంచుకోండి. 90 సెంటీమీటర్స్ మీకు వేస్ట్ లైన్ దాటింది అంటే మీకు అబ్డామినల్ ఒబిసిటీ ఉంది, లేదా సెంట్రల్ ఒబిసిటీ అంటాం. అది మంచిది కాదు. ఒబిసిటీ లావుగా ఉన్న వ్యక్తుల్లో మీరు గమనిస్తే కొంతమంది మొత్తంగా లావుగా ఉంటారు పైనుంచి కింద దాకా, కొంతమంది మన ఇండియాలో సన్నగా ఉంటారు మనిషి కానీ పొట్ట ఉంటుంది. అదే మన ఫ్యామిలీ ప్యాక్ అంటారు కదా ఏదో సినిమాలో డైలాగు, అలాగా మంచిది కాదు, అది ఆరోగ్యానికి అయితే మంచిది కాదు. సో చూసుకోవాలి, చుట్టుకొలత చూసుకోవాలి. 90 సెంటీమీటర్స్ మగవాళ్ళలో, 80 సెంటీమీటర్స్ ఆడవాళ్ళలో దాటింది అంటే అబ్డామినల్ ఒబిసిటీ ఉన్నట్టే, అదొక రిస్క్ ఫ్యాక్టర్. అలాగే ఇంతకు మనం చెప్పుకున్నాం ట్రైగ్లిజరైడ్స్ అనేది బ్లడ్ టెస్ట్లో వస్తుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది మోర్ దాన్ 150 ఉంటే, అయితే ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో అంటే మనం ఇలా క్లాసిఫై చేయడానికి చేసినప్పుడు మటుకు అది 150 అన్నది ఫాస్టింగ్ ట్రైగ్లిజరైడ్స్, ఎప్పుడు పడితే అప్పుడు చేసింది కాదు. ఫాస్టింగ్ ట్రైగ్లిజరైడ్స్ మోర్ దాన్ 150 ఉన్నా, ఆర్ హెచ్డిఎల్, ఇది ఎప్పుడైనా చేయొచ్చు. హెచ్డిఎల్ ఇంత మనం చెప్పుకున్నాం, గుడ్ కొలెస్ట్రాల్. మగవాళ్ళు అయితే 40 కన్నా తక్కువ ఉన్నా, ఆడవాళ్ళు అయితే 50 కన్నా తక్కువ ఉన్నా అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద కౌంట్ అవుద్ది. మీకు అందరికీ తెలుసు బ్లడ్ ప్రెషర్ ఇక్కడ బేసిక్గా ఇక్కడ కట్ ఆఫ్ పాయింట్ 130/85 ఈక్వల్ అయినా దాటిన బీపీ ఉన్నట్టే వాళ్ళకి. హైపర్ గ్లైసిమ్ అంటే షుగర్కి సంబంధించి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 టచ్ అయినా దాటిన, ఈ విడిగా ఈ ఐదిట్లో ఏ 3 ఉన్నా ఆ పర్సన్కి మెటబాలిక్ సిండ్రోమ్ ఉంది అని అర్థం. వాళ్ళకి సుమారుగా 3 రెట్లు ఎక్కువ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్. ఇవన్నీ సింపుల్ టెస్ట్లు అండి, ఒక బ్లడ్ టెస్ట్, అందులో ఇవన్నీ వచ్చేస్తాయి. అది ట్రైగ్లిజరైడ్స్, హెచ్డిఎల్, షుగర్ వచ్చేస్తుంది. మనిషిని చూసి బీపీ చెక్ చేయడం, చుట్టుకొలత చూడడం, ఇదొకటి మర్చిపోతారు జనరల్గా. సో అదొకటి చూసుకోవాలి. మా టైలర్స్ ఎవరైనా ఉంటే వినేవాళ్ళు దయచేసి మీరు చుట్టుకొలత చూసినప్పుడు ఈ బోన్ పైన, హిప్ బోన్ అంటే సుమారుగా బెల్ట్ పెట్టే చోట 90 దాటితే మీ కస్టమర్స్కి చెప్పండి రిస్క్లో ఉన్నారని చెప్పి, తగ్గించుకుంటే మంచిదని. ఓకే, దానికి ట్రీట్మెంట్కి వచ్చేసరికి అగైన్ లైఫ్ స్టైల్ ఫస్ట్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా మీరు గమనిస్తూ ఉంటే ప్రతి రిస్క్ ఫ్యాక్టర్కి లైఫ్ స్టైలే నెంబర్ 1 ట్రీట్మెంట్, మందులు కాదు. నెంబర్ 1 ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ అంటే డైట్, ఎక్సర్సైజ్. ఓకే, అది దాటిన తర్వాత మందులు ఉన్నాయి. వీటిలో ఇలాంటి సిచ్యువేషన్లో స్టాటిన్స్ అని, ఏస్ ఇన్హిబిటర్స్ అని, మెట్ఫార్మిన్ అంటే షుగర్కి సంబంధించి, అంటే స్టాటిన్స్ కొలెస్ట్రాల్కి, ఏస్ ఇన్హిబిటర్స్ బీపీకి, షుగర్కి సంబంధించి మెట్ఫార్మిన్ కానీ, పైగ్లిడ్జోన్ కానీ, ఎంపాగ్లిఫ్లోజన్ ఇలాంటి కొత్త మందులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ షుగర్ కూడా మన దేశంలో చాలా చాలా కామన్ కండిషన్. సో అది కూడా 2 నుంచి 8 రెట్లు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం పెంచుతుంది. సో షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే అగైన్ లైఫ్ స్టైల్ అండ్ డ్రగ్స్ తర్వాత. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి మీకు, కామన్గా షుగర్కి సంబంధించి చేసే టెస్ట్లో ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండల్, హెచ్బిఏవన్సీ 3 months యావరేజ్ చేస్తారు, క్రియాటినిన్ అండ్ కిడ్నీ అలా చూడడానికి చేస్తారు. కానీ చాలాసార్లు ఇది మిస్ అవుతూ ఉంటాం. మైక్రో ఆల్బుమిన్యూరియా అన్నది, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అని ఒక చిన్న యూరిన్ టెస్ట్ ఉంటుంది. ఇది ఏం చెప్తుందంటే మనకి ఈ పేషెంట్కి వాస్కులర్ ఇన్ఫ్లమేషన్ ఎంత ఉంది అంటే, ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ అన్నది ఇది యూఏసిఆర్, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అన్నది యూరిన్ టెస్ట్, ఇది 30 కన్నా తక్కువ ఉండాలి నార్మల్. 30 దాటిన దగ్గర నుంచి రిస్క్ పెరుగుతుంది. 300 దాటితే ఆల్రెడీ కిడ్నీలు క్రానిక్ కిడ్నీ డిసీజ్లోకి వచ్చినట్టు లెక్క. ఎనీ టైం ఆఫ్ ది డే చేయొచ్చు. ఇది చూసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ఏమీ కంప్లైంట్స్ లేకుండా, సపోజ్ షుగర్ కంట్రోల్ ఉంది, బీపీ కంట్రోల్ ఉంది, కానీ యూఎస్ఈఆర్ ఎక్కువ ఉందంటే వాళ్ళు హై రిస్క్ కండిషన్లోకి వస్తారు. వాళ్ళకి ఖచ్చితంగా స్టాటిన్స్ వాడాల్సి వస్తుంది. ఓకే, అంటే దానికి ఇంకా ఉన్నాయి. దానికన్నా ముందు యాక్చువల్గా కొన్ని మందులు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ బీపీ మందు మీద ఉంటే ఏఆర్బీస్ అంటాం, టెల్మిసాటన్ అని ఉందనుకోండి, దాంట్లో మ్యాక్సిమం డోస్ 80 milligrams. 80 milligrams ఇచ్చి ఏమవుతుందని చూడాలి. దానికి పని జరగబట్లే ఫెన్రినరోన్ అని ఇంకొక మెడిసిన్ ఉంది. ఇలాగా మెడిసిన్స్ ఉండి మన రిస్క్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇంకొకటి డిప్రెషన్ అండ్ మెంటల్ స్ట్రెస్. ఇది కూడా ఈ రోజుల్లో చాలా కామన్ కండిషన్ అండి. స్ట్రెస్ లేని మనుషులు ఉంటారా అనేది క్వశ్చన్ మార్కు. డిప్రెషన్ అందరికీ రాదు, కానీ కొంతమందికి డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ గురించి ఎందుకు చెప్పుకోవాలంటే, అంటే ఇంకేమీ కంప్లైంట్స్ లేకుండా, ఇందాక మనం చెప్పుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్లో ఏమీ లేకుండా, అంటే షుగర్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఓవర్ వెయిట్ లేదు, అబ్డామినల్ ఒబెసిటీ లేదు, ఏమీ లేవు, కానీ డిప్రెషన్ ఉంటే దాని వల్లే ఆ పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం డబల్ అవుతుంది. అంత ఇంపార్టెంట్, డబల్. ఓకే, సో ఎప్పుడైనా డిప్రెషను, క్రానిక్ స్ట్రెస్, యాంగ్జైటీ, అంటే క్రానిక్ అప్పటికప్పుడు యాంగ్జైటీ అని కాకుండా ఎక్కువగా ఎప్పుడు ఉంటాను వాళ్ళకి యాంగరు, సోషల్ ఐసోలేషన్, అంటే జనాల్లో కలవరు ఎవరితోటి, లేదా ఎవరు నన్ను కలవరు అన్న ఫీలింగ్లో ఉన్నా, అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి ఎక్కువ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎమోషనల్ ట్రిగర్స్. ఇది సడన్గా ఎక్యూట్ స్ట్రెస్, ఒకసారి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఈవెంట్ జరిగి ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోవడం కానీ, లేకపోతే ఏదైనా పక్కనే ఏదైనా బిల్డింగ్ కూలిపోవడం కానీ, ఏదైనా కారణం చేత అతిగా కోపం వచ్చిన, పెద్దలు ఎప్పుడో చెప్పారు మన కోపమే మన శత్రువు అని చెప్పి. సో ఇలాంటివన్నీ, లేదా విపరీతమైన బాధ, దుఃఖం వచ్చిన ఇవన్నీ కూడా రిస్క్, సడన్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. సో ప్రశాంతంగా ఉండడం కూడా ఇంపార్టెంట్. అనవసరంగా ఉంటారు, మనకి కోపం తెప్పించే వాళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉంటారు, కానీ కోపం తెచ్చుకోవడం వల్ల నష్టం వచ్చేది మనకే, ఎదుటి వ్యక్తిది కాదన్నది గమనించుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇది కూడా కామనే. ఇప్పుడు ఈ రోజుల్లో మన మోడర్న్ లైఫ్ స్టైల్లో అసలు కదలిక లేకుండా పోయింది. ఒకప్పుడు ఏ పని చేయాలన్నా దగ్గరికి వెళ్ళి, ఏమైనా టీవీ పెట్టాలన్నా, టీవీ ఛానల్ మార్చాలన్నా అక్కడ దాకా వెళ్ళి నడుచుకొని వెళ్ళి వచ్చి బటన్ నొక్కివ్వడం. ఇప్పుడు అది లేదు, అన్ని రిమోట్లతోటే పని జరుగుతున్నాయి. ఆహారం వండుకోవాల్సిన పని లేదు, ఆర్డర్ హోటల్కి వెళ్ళి తినాల్సిన పని ఉండదు. ఒకప్పుడు హోటల్కి కూడా వెళ్ళాం, ఇప్పుడు ఫోన్ టిక్ టిక్ అని నొక్కితే ఇంటికి తీసుకొచ్చి గుమ్మ ముందు ఇచ్చేస్తున్నారు. సో అంత సెడెంటరీ అయిపోయింది. ఫిజికల్ యాక్టివిటీ బాగా కట్ అయిపోయింది డే టు డే లైఫ్లో. దాంతోపాటు మనకున్న జాబ్స్ కూడా, ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ జాబ్ అంటే పొద్దున్నే సాయంత్రం దాకా సిస్టమ్ ముందు కూర్చొనే ఉంటారు, కాదు దాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. సో మనం ఏం చేయాలి? తప్పు. మరి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే పని చేయకుండా నాకు అవ్వదు కదా. సో అలాంటప్పుడు కనీసం కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే ఒక వారంలో కనీసం 150 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ, మోడరేట్ ఇంటెన్సిటీ, అంటే కనీసం బ్రిస్క్ వాకింగ్ అనుకోండి. దానికన్నా చేయగలిగిన వాళ్ళు, అందరూ జాగింగ్లోనో జిమ్లు చేయలేకపోవచ్చు, చేయగలిగిన వాళ్ళు అవి కూడా చేయొచ్చు. అదైతే ఇంకొంచెం తక్కువ టైంతో పని జరుగుతుంది. సింపుల్గా అందరూ చేయగలిగేది అయితే వాకింగ్, ఎవరి కాళ్ళు చేసుకోవచ్చు. వారంలో 5 రోజులు అరగంట చప్పున ప్రతిరోజు చేసినా ఉపయోగం సరిపోతుంది. దానికన్నా ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ లాభము, మినిమం అనమాట చెప్పేది. అలా చేయటం వల్ల 14% రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ తగ్గుతుంది. ఓకే, మనం అనుకున్న దానికన్నా డబల్ చేసాం అనుకోండి, 20% రిస్క్ తగ్గుతుంది. ఓకే, మనం అది పెంచిన కొద్దీ అంత, అంటే అలాగనే రోజుకు 3-4 గంటలు చేయడం కూడా మళ్ళీ ఆరోగ్యకరం కాదు. సో ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే బీపీ తగ్గుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, గ్లూకోజ్ షుగర్ తగ్గుతుంది, బాడీ వెయిట్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వాస్కులర్ ఇన్ఫ్లమేషన్ ఇంతాక చెప్పుకున్నాం చూడండి, అది కూడా తగ్గుతుంది. ఈ వాస్కులర్ ఇన్ఫ్లమేషన్కి వచ్చేసరికి ఇంకొకటి ఉంటుంది, హెచ్ఎస్సిఆర్పి. అంటే నాకు యాక్చువల్గా టెస్ట్ల మీద స్లైడ్ పెట్టడానికి కుదరలేదు. హెచ్ఎస్సి, హైలీ సెన్సిటివ్ సిఆర్పి అనేది బాగా పాపులర్ అయింది కోవిడ్ వచ్చాక. ఆ టైంలో అది ఇన్ఫ్లమేషన్ ఎంత ఉందని చూడడానికి కోసం సిఆర్పి అని చేసేవాళ్ళు. ఇది హెచ్ఎస్సిఆర్పి అనేది ప్రత్యేకంగా మనకి హార్ట్కి సంబంధించి రిస్క్ను సూచిస్తుంది. సో అది కూడా యాక్చువల్గా నార్మల్గా <3 ఉండాలి. <1 ఉంటే ఇంకా బెస్ట్. 2 to 3 మధ్యలో కూడా కొంత రిస్క్ పెరిగినట్టే, 3 దాటిందంటే ఖచ్చితంగా హై రిస్క్లోకి వచ్చినట్లు లెక్క. ఆ టెస్ట్ కూడా ఒకటి కామన్గా మిస్ అవుతూ ఉంటాం. అవి కూడా చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ముందుగా అంచనా వేసుకోవడానికి మనకి ఏంటి రిస్క్ అనేది. మనం ఏం చెప్పుకున్నాం, ప్రివెన్షన్, హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవడానికి. సో వేరే ఫ్యాక్టర్స్ బాగున్నాయి, కానీ హెచ్ఎస్సిఆర్పి ఎక్కువ ఉందంటే అదొక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అని గుర్తుంచుకోవాలి. సో మనం ఏం చేయాలి, మోడర్న్ లైఫ్ స్టైల్ గురించి చెప్పాం. మరి ఫిజికల్ యాక్టివిటీ ఎలాగంటే, ఒకటి కొన్ని పెట్టుకోవాలి అలాగా. అంటే నాకు కుదరదండి, నాకు టైం లేదు, అది ఇది అంటారు. మనకి డిసైడ్ అయితే ఆటోమేటిక్గా అదే టైం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ పైకి రావడానికి లిఫ్ట్లో రావచ్చు, నడుచుకొని రావచ్చు. ఇంకో చోట ఎక్కడ పక్క వీధిలో షాప్ ఉంటే బండి తీయచ్చు, నడుచుకొని వెళ్ళొచ్చు. లేదు రోజు పొద్దున్నే పాలకి ఎవరికో డబ్బులు ఇచ్చి పాల ప్యాకెట్లు తెప్పించుకునే బదులు మనం నడుచుకొని వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి, అక్కడ పని అవుతుంది, ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. అలాగే ఏదో ఒకటి కల్పించుకొని కంపల్సరీగా. చాలామంది చెప్తా ఉంటారు, ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ఉంటారు చాలామంది, వాళ్ళకు కూడా కూర్చున్న చేసే పనే కాబట్టి, ప్లస్ వాళ్ళకి ఏంటి, ఆ ఫైల్ కావాలి, ఈ ఫైల్ కావాలంటే ఎవరో ఒకరు ఉంటారు, ఆయన పిలిచి ఏమంటే తీసుకురండి అంటారు, కానీ లేవరు సీట్లోంచి.
నేనైతే చెప్తాను, మీరు కంపల్సరీగా లేవండి, మీకోసం ఉపయోగం. సీట్లో కూర్చొని చేసే పని ఎవరైనా, డాక్టర్స్ కూడా సీట్లో కూర్చొని పని ఉంటుంది. ఖచ్చితంగా ఒక గంటకి ఒక్కసారైనా లెగిసి 4 అడుగులన్నా వేయాలి. 1 అవర్కి మనకి పని ఉన్నా లేకపోయినా ఏదైనా కానీ లెగిసి బ్రేక్ చేయాలి. అది సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది బ్రేక్ చేయకపోతే రిస్క్ పెంచుకుంటున్నారని అర్థం. ఏది నాకు షుగర్ లేదు, నాకు బీపీ లేదు, నాకు ఏమీ లేదు, కానీ కూర్చొనే పని చేస్తున్నారంటే రిస్క్ పెంచుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వెయిట్, ఒబిసిటీ అండ్ దాని వెయిట్ లాస్ గురించి రాశారు. అందరికీ అగైన్ అధిక బరువు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది, షుగర్ వచ్చే అవకాశం పెంచుతుంది. ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి ఓవర్ వెయిట్లు కనపడుతున్నాయి. దాన్ని మటుకు నేను ఖచ్చితంగా పేరెంట్స్ని అంటానండి తప్పు, పేరెంట్స్ ముఖ్యంగా మదర్స్. సారీ, కారణం ఏంటంటే వాళ్ళు ఒక్క పూట తినలేదంటే వాళ్ళు వెనక తిరిగి పరిగెత్తి పెడతా ఉంటారు. అది అవసరం లేదండి. వెయిట్ చూసుకోండి, నార్మల్ వెయిట్లో అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నారంటే దట్స్ ఫైన్. వాళ్ళు ప్రతిరోజు మీరు అనుకున్నంత తినేయాలని ఉండదు, తినాల్సిన అవసరం లేదు. అండ్ దయచేసి చిన్నప్పటి నుంచి డైట్ మంచిది అలవాటు చేయండి. అంటే జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉంచండి. ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు ఇవన్నీ దూరంగా ఉంచండి. అండ్ ఇప్పుడు చాలా కామన్ అడల్ట్స్లో కూడా ఈ జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ బాగా విపరీతంగా పెరిగిపోయి, ఎప్పుడో ఒకసారి తింటే ప్రాబ్లం లేదండి. ఇది డే టు డే యాక్టివిటీ లాగా. సాయంత్రం అయితే మనం బయటికి వెళ్ళిపోయి ఎక్కడో తినాలి, అవి తినాలి, ఈ తినాలి. ఇదంతా ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్స్ ఎక్సెస్గా వెళ్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం, రీబాయిలింగ్ ఆఫ్ ఆయిల్ వల్ల, దాన్ని అగైన్ రిస్క్. ఇదంతా అనవసరంగా రిస్క్ పెంచుకోవడం జరుగుతుంది. సో దయచేసి ఆహారం మీద ధ్యాస పెట్టండి. సో ఈ అబ్డామినల్ ఒబెసిటీ ఇంతకు ఆల్రెడీ చెప్పుకున్నాము. అబ్డామినల్ ఒబెసిటీ అనేది గ్రేటర్ రిస్క్. బాడీ ఫ్యాట్లో మొత్తంగా ఉన్న గైనాయిడ్ అంటే పేర్ షేప్డ్ ఆర్ యాపిల్ షేప్ అంటాం. యాపిల్ షేప్ ఫ్యాట్ అయితే పర్వాలేదు, మనకి ఇండియా ఇంతకు చెప్పుకున్నట్టు అదైతే ఎక్కువ రిస్క్. అగైన్ దీనికి ఏం చేయాలి? ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే డైట్, ఎక్సర్సైజ్. అది దాటిన తర్వాత మందులు ఉన్నాయి. ఇప్పుడు ఆర్లీస్టాట్ అనేది ఒక ఓరల్ ట్యాబ్లెట్, అది వేసుకుంటే మనం తిన్న ఆహారంలో ఉన్న ఫ్యాట్ మన ఇంటెస్టైన్ నుంచి అందకుండా ఆపుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినేవాళ్ళు అది వాడడం వల్ల చాలా వరకు ఫ్యాట్ వాళ్ళ బాడీకి అందకుండా మోషన్ ద్వారా వెళ్ళిపోద్ది, అంటే కొంచెం ఆయిలీ స్టూల్స్ లాగా వెళ్తాయి. ఈ మధ్యకాలంలో యాక్చువల్గా ఇప్పుడు లేటెస్ట్ ఇండియాలో కూడా వచ్చేసింది టెరిజాపిటైడ్ అని ఇంజెక్షన్. ఇది GLP-1 అగోనిస్ట్ అండ్ GLP-1 అగోనిస్ట్, అంటే డ్యూయల్ మెథడ్ ఆఫ్ యాక్షన్లో చాలా వరకు, అంటే ఇది 2 రకాలుగానూ వాడచ్చు. షుగర్ కంట్రోల్కి వాడుకోవచ్చు, అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా రెండింటికి FDA అప్రూవల్ ఉంది. చాలా వరకు వెయిట్ తగ్గుతుంది. ఓన్లీ ప్రాబ్లం దీంతో ఏంటంటే చాలామందికి స్టార్టింగ్లో వామిటింగ్స్, పొట్టొబ్బరం అనడం, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వస్తాయి. జనరల్గా కంటిన్యూ అవుతున్న కొద్దీ తగ్గిపోతాయి. స్టార్టింగ్లో బట్టి ఖచ్చితంగా కనపడతాయి. అంటే ఇంకా ఏ రకం ఫస్ట్ ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రాబ్లంకైనా, అది వెయిట్కి కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ నెంబర్ 1 ఆప్షన్. అంటే మందులు కాదు, లైఫ్ స్టైల్ మనం మార్చుకొని చేయగలిగిన ప్రయత్నం చేయండి. దాంతో కంట్రోల్ అయినారు నెంబర్ 1. కాదు అంటే ఇప్పుడు మరీ 100 కేజీల నుంచి ఓన్లీ లైఫ్ స్టైల్ మీద అందరికీ తగ్గిపోలేరు. అలాంటప్పుడు అడిషనల్గా మందులు ఉంటే వాటిలోకి ఈ లెక్కలోకి వస్తుంది. ఏ మందులకి పని జరగిన వాళ్ళకి ఈవెన్ సర్జరీ కూడా ఉంది, బ్యారియాట్రిక్ సర్జరీ. ఇది కూడా అందరికీ బాగా తెలిసిందే. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. డైట్, ఇంత నుంచి డైట్ అని చెప్తున్నాం. ఓకే, డైట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఖచ్చితంగా ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోవాలి. తక్కువ నాన్ వెజ్లో కూడా ఫిష్ ఇస్ గుడ్. ఫిష్, ఆయిలీ ఫిష్ అంటే సీ ఫిష్ ఆయిలీగా ఉన్నది వారానికి 2 సార్లు కూడా తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల 20% మనకి రిస్క్ తగ్గుతుంది. అండ్ బట్ రెడ్ మీట్స్ అనేది అంటే మటన్, బీఫ్ ఇలాంటి మటుకు మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అయితే మేము అసలు నాన్ వెజ్ తినండి, మాకు ప్యూర్ వెజిటేరియన్స్ అంటారా? నో ప్రాబ్లం. దాంట్లో ప్లాంట్ సోర్స్ ఆఫ్, అంటే బేసిక్గా ఫిష్ నుంచి వచ్చే బెనిఫిట్ N3 పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి వస్తుంది. అవే మనకి వెజ్ సోర్సెస్ వచ్చి సోయాబీన్స్, వాల్నట్స్, ర్యాప్సీడ్ ఆయిల్, ఫ్లాక్సీడ్ ఆయిల్, అవిసె గింజలు అంటారు చూడండి, అది వీటి నుంచి వస్తుంది. ఇప్పుడు మనకి డైట్లో ఎప్పుడైనా బ్యాలెన్స్ డైట్ ఉండాలి, అన్నీ ఒకటే ఉంటే సరిపోదు. ఈ ఫ్యాట్స్లో పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మూఫా, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇట్లా ఉంటాయి. వీటిలో బ్యాలెన్స్కి వచ్చేసరికి పాలీఅన్సాచురేటెడ్ చెప్పాం, మూఫా అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి మెయిన్గా ఉండేది ఆలివ్ ఆయిల్లో కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, సాఫ్లవర్ ఆయిల్, నట్స్ ఇట్లా ఉంటాయి. కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, అందులో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అది మొత్తం క్యాలరీస్లో 7%కి మించి రాకూడదు. సాచురేటెడ్ ఏదైనా నెయ్యి కానీ ఎక్కువగా అది తగ్గించుకోవాలి, ఎందుకంటే అది రిస్క్ పెంచుతుంది. ఓకే, సో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తినాలన్నాను. ఏం ఫ్రూట్స్, ఏం వెజిటబుల్స్ అని కొంతమందికి డౌట్ రావచ్చు. వెజిటబుల్స్ అన్నీ మంచియే. వీటిలో ముఖ్యంగా హార్ట్కి సంబంధించి బాగా కలర్ఫుల్ వెజిటబుల్స్ అయితే మంచి. ఏముంటాయి మనకి?
క్యారెట్ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది, పీచెస్ అంటారు, కలర్ ఎల్లో ఆరెంజ్ కలర్లో ఉంటుంది. తర్వాత ఆకుకూరలకు వచ్చి స్పినాచ్ అంటే పాలకూర, బెర్రీస్, బీన్స్, నట్స్, హోల్ గ్రెయిన్స్ అనేది ఇప్పుడు చాలామందికి ఆల్రెడీ తెలిసిందే పబ్లిక్కి. బాగా పాలిష్డ్ వైట్ రైస్ అన్నది మంచిది కాదు ఆరోగ్యానికి. తక్కువ పాలిష్ కానీ ఇంకా తినగలిగితే హోల్ గ్రెయిన్స్, ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి కదా మనకి, మిలెట్స్ అని, శుభ్రంగా రాగులు, సన్నలు ఇట్లాంటివి తినగలిగితే డెఫినెట్గా అది హోల్ గ్రెయిన్ కాబట్టి ఖచ్చితంగా మచ్ బెటర్ ఫుడ్ మనకి పాలిష్డ్ ఫుడ్ కన్నా. ఓకే, అలాగా వెజిటబుల్స్ అయితే ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి ఫ్రూట్ టు వెజిటబుల్ కలిసి రోజుకి కనీసం ఒక 600 గ్రాములు తినగలిగితే చాలా మంచిది. ఓకే, దాని నుంచి హార్ట్ అటాక్ రిస్క్ 31% తగ్గుతుంది. అండ్ బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్, ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది 19% తగ్గుతుంది. ఏది జస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తిని. అయితే రంగులని నేను చెప్పింది ఆర్టిఫిషియల్ కలర్స్ కాదు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజులు అన్ని రంగులేసి అమ్ముతున్నారు, అది రియల్లీ సాడ్. కాకపోతే న్యాచురల్గా కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, పర్టికులర్గా హార్ట్కి ఆ కలర్ ఉన్న ఫ్రూట్స్ బెటర్, వెజిటబుల్స్ కూడా బెటర్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇప్పుడు మనం చాలా చెప్పుకున్నాం, కంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఇందులో ఇంకా 1-2 పాయింట్స్ నేను మిస్ అయినాయి. ఇప్పుడు ఆస్పిరిన్ గురించి ఒకటి చెప్పాలి. ఆస్పిరిన్ కొంతమంది ఈ మధ్యన ఎవరికాళ్ళు ఆస్పిరిన్ వేసుకుంటే హార్ట్ అటాక్ రాదంట కదండి, అందరికీ కాదు అది దానికి హై రిస్క్ పేషెంట్స్. అందులో ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్ అంటాం. ప్రైమరీ అంటే అసలు హార్ట్ అటాక్ రాని వాళ్ళు ఆస్పిరిన్ ఎవరు వేసుకోవాలంటే హై రిస్క్ పేషెంట్స్, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, వాళ్ళు వేసుకుంటే ఉపయోగం ఉంటుంది. అందరూ కాదు, షుగర్ ఉన్నంత మాత్రాన అందరూ ఆస్పిరిన్ వేసుకోకూడదు. ఎందుకు అంటే ఆస్పిరిన్ ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ అటాక్ ఉపయోగం ఉంది, ఎస్. కాకపోతే దానికి సైడ్ ఎఫెక్ట్ కింద బ్లీడింగ్ అయ్యే రిస్క్ పెరుగుతుంది. అది పొట్టలో కావచ్చు, మన కర్మ కలితే బ్రెయిన్లో కూడా కావచ్చు. ఆ రిస్క్ బెనిఫిట్ అన్నది చూడాలి ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ ప్రూవెన్, చాలా స్టడీస్లో ప్రూవ్ అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా వేసుకోవాలి. యాంటీప్లేట్లెట్ ఆస్పిరిన్ అన్నది వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్, ఆ రిస్క్ మినిమల్ అవుతుంది అనమాట. అంటే ఆ బెనిఫిట్ ఎక్కువ, రిస్క్ తక్కువ. నెక్స్ట్ ఇంకోటి నేను టచ్ అయింది, ఒకటి మిస్ అయింది, ఆల్కహాల్ కూడా కొన్ని స్టడీస్ ఆల్కహాల్ నుంచి కొద్దిగా హార్ట్ అటాక్కి ప్రొటెక్షన్ ఉంది అని కొన్ని స్టడీస్ ఉన్నాయి. కానీ బాటమ్ లైన్ చెప్తాను, కాంట్రవర్సీలోకి వెళ్లకుండా, ఆల్కహాల్ ముట్టుకోకుండా ఉంటే ఆరోగ్యానికి నెంబర్ 1. ఆల్రెడీ అలవాటు అయిపోయిన వాళ్ళు తగ్గించుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. తగ్గించుకోవడం అంటే మగవాళ్ళు అయితే 2 పెగ్గుల కన్నా తీసుకోకూడదు, ఆడవాళ్ళు అయితే 1 పెగ్ కన్నా తీసుకోకూడదు. అస్సలు తీసుకోకుండా ఉంటే నెంబర్ 1, అందులో డౌట్ లేదు. సో మనం కంక్లూషన్కి వస్తే ఏంటో చెప్పారు, ఇదంతా నాకు ఏమీ ఎక్కలేదు అనుకుంటే ఈ ఒక్క స్లైడ్ వినండి చాలు, ఓన్లీ 1 స్లైడ్. హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గించుకోవాలి, ఏం చేయాలి? స్టాప్ స్మోకింగ్ ఆపేయండి. ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి, అంటే నడవడం కానీ, గేమ్స్ ఆడడం కానీ. బీపీ ఉంటే నార్మల్లో మెయింటైన్ చేసుకోండి, షుగర్ నార్మల్లో మెయింటైన్ చేసుకోండి, కొలెస్ట్రాల్ నార్మల్లో పెట్టుకోండి, వెయిట్ అదుపులో పెట్టుకోండి, నార్మల్గా ఉండాలి. హెల్దీ డైట్, అది కూడా చెప్పుకున్నాం, డైట్ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఫైనల్గా స్ట్రెస్ అవాయిడ్ చేయండి. ఇవి చేసుకుంటే చాలా వరకు మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్. డాక్టర్ గురుప్రసాద్ గారు చాలా డిఫికల్ట్ టాపిక్ ఇంత సింపుల్గా చెప్పేశారు, అందరికీ అర్థమయ్యేట్లు. వెరీ నైస్ సార్, ఎక్సలెంట్. ఎవరు కూడా ప్రశ్న మాత్రం పంపించలేదు ఫేస్బుక్లో. ఈ కొన్ని వాళ్ళకైనా డౌట్స్ ఉంటే అడగాల్సి పోతున్నాను. ఎవరికైనా డౌట్స్ ఎవరైనా క్లారిఫికేషన్ కావాలా? థ్యాంక్ యూ మచ్ సార్. ఎవరికి డౌట్ లేకుండా చాలా క్లారిటీగా చెప్పారు, ఎక్సలెంట్. మన గురుప్రసాద్ గారు మన ఆడియన్స్ అందరికీ బాగా పరిచితమే, అంచేత వారికి చక్కని, అందులో వండర్ఫుల్ టీచర్ గారు గురుప్రసాద్ గారు. సో నైస్. మరి ఈ రోజుకి కార్యక్రమం ముగిసింది. మళ్ళీ శనివారం నాడు మనం కలుసుకున్నాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.